ఇప్పుడు ఇంకో కంతిరేషం ముచ్చట చెప్పాలి మీకు. అది చెప్పాలంటే మనం బెంగళూరులో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కాడికి పోవాలి. ఆడ కొరియర్ సెంటర్ ఉన్నది. ఒక అక్క ఒక మూట పట్టుకొని బస్సులు వచ్చింది. ఈ మూటను పార్సిల్ పంపమని చెప్పింది. చూస్తేనేమో మూట జరంత పెద్దగానే ఉన్నది. అసలు ఆ మూటలో ఏమున్నదో చూద్దామని దాన్ని ఇప్పిరు. కథం అందరికీ గుండెపోటు వచ్చినంత పనైంది. ఎందుకంటారా, చూడురు అసలు ఆ మూటలో ఏమున్నదో, మేడం ఏ కొరియర్ పంపుతుర్రో. ఇదే కొరియర్ సెంటరు, ఇదే మూట. ఈమె ఆ మూట పట్టుకొచ్చిన అమ్మగారు. ఇప్పుడు ఈ మూటను కొరియర్ చేయాలన్నట. అసలు ఆ మూటలో ఏమున్నదో చూస్తాను. వామ్మో, చూసినవా షెట్ ఎంత మనిషి గోడ సంచిలోకి వెళ్ళి బయటకు వచ్చిండులా. ఈ మేడం గారు ఈయనను మూట కట్టి పార్సెల్ పంపుతుంది. వీళ్ళిద్దరూ తండ్రి బిడ్డలేనట. అంటే సొంత నాయనను మూట కట్టి కొరియన్కి ఇచ్చింది ముద్దుల కూతురు. ఇక చెప్పు కథ ఎందుకయ్యా అంటే ఇంకా చిత్రమైన జవాబు చెప్తాందుల్లా. ఏంటంటే బస్సు ఛార్జీల రేట్లు పెరిగినాయి కదా, గా ఛార్జీలు చేయబట్టి జనాలు ప్రయాణాలు చేయకుండా అవుతున్నది. మస్తు తిప్పలు పడుతున్నారని మేడం గారు నాయనకు టికెట్ తప్పియడానికి ఇట్లా మూట కట్టి పార్సిల్ పంపుతుందట. ఇంకోటి విషయం ఏంటంటే ఇట్లా ఈ సీన్ అంతా రీల్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడదామని చూసిందట. అంటే రీల్ కోసం కన్న తండ్రినే గోల సంచల పెట్టి పార్సిల్ చేస్తున్నదంటే ఇక చెప్పు కదా. ఇక ఉల్టా పార్సిలోళ్ళ మీదకే మరల పడ్డదోళ్ళ. పార్సిల్ అంటే పార్సిలే, మనుషులు ఉంటేంది సామాన్లు ఉంటేంది. మూట కట్టించినాక మీరు వంపుడే కావాలి అని కానూన్ మాట్లాడింది మేడం. అటెంగా పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు జరంత బుద్ధి చెప్పేవారికల్లా ఇగో తండ్రి బిడ్డలకి ఇట్లా చూపుచాప అయిపోయారు. కాదు ఏంది ఏషం ఏం తెలియదు అనుకోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం కన్న తండ్రిని మూట కట్టునింది, ఈయన కొరియర్ చేసునింది. ఇట్లా మూట కడుతుంటే ఆ నాయన ఎట్టు ఒప్పుకున్నాడు అంటే బిడ్డ అడుగుతున్నది కదా అని ఈయన కూడా సంచిల పార్సిల్ అయిపోవడేనా. ముసమారకుంటే డైరెక్ట్ మీదికే పోతా అన్న సోయి లేకుండా ఎట్లా ఈ గౌరవం సల్లగుండా ఈ దిక్కుమాల రీల్స్ పాడుగాను గిట్ల తయారైతురేందువల్ల అసలు